వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి టీమిండియా సెమీస్ కు దూసుకువెళ్లింది. అదే ఉత్సాహంతో న్యూజిలాండ్ తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ లోనూ గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్ ప్రాక్టీస్ కు హాజరు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. న్యూజిలాండ్ తో ఆదివారం భారత్ తలపడనుంది. ఈ పరిస్థితిలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కొంత అసౌకర్యానికి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ సమయంలో అది పెద్ద విషయమేమీ కాదని తాను బాగానే ఉన్నానని చెప్పాడు. ఐసీసీ అకాడమీలో మిగతా ఆటగాళ్లంతా భారీ కసరత్తులు చేస్తుండగా రోహిత్ శర్మ మెల్లగా జాగింగ్ చేసినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ భారత జట్టు రెగ్యులర్ బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనలేదని తెలిసింది. అందువల్ల రోహిత్ శర్మ కండరాల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడలేకపోతే న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీని చేపట్టాల్సి ఉంటుంది. అయితే గిల్ కూడా అనారోగ్యంతో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. ఇది మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది. భారత జట్టు నెట్ ప్రాక్టీస్ సమయంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ లో పాల్గొనలేదు.